హలో ఫ్రెండ్స్, ఈరోజు రాజ్మహల్తో కర్రీ చేద్దామండి. ముందుగా కుక్కర్లో ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని కొద్ది కారము, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. చూపిస్తానండి. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ వేసి మీకు తగినంత రుచికి సరిపడాలి. కూడా అరఫోన్ చిటికెడంతా పసుపు వరకు కుక్కరు 5 విజిల్ వచ్చే వరకు కుక్కరు ఉడికించుకోవాలి. పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చిటికెడంత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, రెండు ఉల్లిపాయలండి, సరే అండి. ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో కర్రీ చూద్దామండి. వావ్, ఉడికిందండి. ఇంకొద్దిగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుదాం. ఇంకా బాగా మగ్గితే ఇంకా మంచిగా ఉడికితే పిక్కలు టేస్ట్గా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ బాగా తింటారండి. ఇలాంటివి ఒక 1 వీక్కి ఒకసారైనా చేసి పెట్టండి. హెల్త్కి కూడా మంచిది. పదండి, మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. వావ్, దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరికి అయిపోయేటప్పుడు ఆపేసి సర్వ్ చేసుకోవడమే. రైస్తో కానీ చపాతీతో కానీ మీకు ఎలా నచ్చో అలా. ఓకే, బాయ్.